విజయవాడలో ప్రైవేటు ఆసుపత్రుల మాఫియా రెచ్చిపోతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిత్య వివాదాలకు కేర్ ఆఫ్గా స్వర ఆసుపత్రి మారింది. తాజాగా జక్కంపూడి కాలనీలో ఉంటూ డిగ్రీ చదువుతున్న యువతి కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరింది. యువతికి సర్జరీ చేసిన వైద్యులు పేషెంట్ సేఫ్ అన్నారు. ఆ తర్వాత రాత్రికి రాత్రే యువతికి ప్రాణాపాయం ఉందని చెప్పేసి చేతులెత్తేశారు. దీంతో యువతి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. మాట్లాడతారు వాళ్ళ అమ్మే కారణంగా ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. మొదట పేగు సంబంధించిన ఆపరేషన్ చేశామని చెప్పారు. వారం రోజులు మేము డిశ్చార్జ్ చేసేస్తామని చెప్పి డాక్టర్లు మరి తల్లిదండ్రులకు చెప్పారు. వారం రోజులు కాదు, ఇప్పటికి 13 రోజులు అయింది. ఈ 13 రోజుల తర్వాత మధ్యలో ఈ ఆపరేషన్ ఫెయిల్యూర్ అయింది. దీనికి మరలా రీఓపెన్ చేసి మళ్ళీ ఆపరేషన్ చేయాలని చెప్పి మళ్ళీ రెండో ఆపరేషన్ వాళ్ళు చేశారు. చేసిన 24 గంటల్లోనే ఆ గణేష్ మరణించడం జరిగింది. దీనికి వారు తీసుకున్నటువంటి వైద్య విధానంలో ఉన్న లోపాలు, అలాగే వారు తీసుకున్నటువంటి తప్పుడు చర్యలు కారణం అని చెప్పి తల్లిదండ్రులుగా అలాగే బంధువులుగా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాత్రి 2:30 గంటలకు జరిగిన మరణానికి సంబంధించి ఇంతవరకు ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఎండీ కానీ అలాగే డాక్టర్స్ కానీ వచ్చి తల్లిదండ్రులకి కుటుంబ సభ్యులకి దాని కారణాలు ఏంటనేది ఇంతవరకు చెప్పకుండా వాళ్ళు దాట వేయడం అంటే దీని అర్థం ఏంటి? ప్రజల ప్రాణాలు బలికొన్నటువంటి ఈ విషయాల మీద జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి. వెంటనే ఇటువంటి హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఫస్ట్ నుంచి కూడా డాక్టర్ కానీ మిగతా స్టాఫ్ కానీ మాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇవ్వలేదు సార్. ఎప్పుడు ఇవ్వాలా? అవును, ఎమ్మన్నా ఇంకేంటి నిదానంగా మెరుగవుద్దని చెప్పని అదే ఈ ట్రీట్మెంట్ కి రోజు కుట్లు నొక్కి 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 ఇది మొత్తం ఫుల్ అయిపోయింది సార్. ఇది మొత్తం ఇక్కడ నుంచి తోలు ఊడిపోయింది సార్. ఇక్కడ చేస్తే ఆపరేషన్ అయితే మొత్తం పైన చేశారు సార్. ఆపరేషన్ మొత్తం చూడండి, బాడీ ట్రీట్మెంట్ చూడండి. ఇప్పుడు దేనివల్ల అండి? ఇక్కడ మెడ దగ్గర కూడా సూది పెట్టారు సార్. చేతులకి సీరియస్ అయినప్పుడు ముందు చెప్పాలి.